ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాణి. ఉషా, మన ఇండియాలోనే అసలు ఏమంటారు రిలేషన్షిప్స్‌కి వాల్యూ లేదు. తల్లి, తండ్రి కానీ, భార్యాభర్తలకు కానీ అనుకుంటే యూఎస్‌లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ 17 ఏళ్ల అబ్బాయి కన్న తల్లిని, సొంత అన్నని చంపారు. అసలు ఆ ఏజ్‌లో మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే చాట్‌జీపీటీ చూసి ఎంత అడ్వాన్స్‌గా ఉన్నామా మనము అనిపిస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో ఫుడ్ లాగా ఆన్‌లైన్‌లో నువ్వు ఎలా మర్డర్ చేయాలి అనేది కూడా చేసేస్తున్నారు చూసి నేర్చుకొని. ఆ ఏజ్‌లో ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎందుకు అలా అసలు చంపాల్సిన అవసరం ఏంటి? రాదు ఫారెన్ లో టీనేజర్స్ ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే కానీ గడవని పరిస్థితి ఇండియాలో కూడా ఇండియాలో వచ్చింది. కూడా బట్ అట్లీస్ట్ ఇండియాలో ఏంటంటే మనకి బేసిక్ ఎమోషనల్ సపోర్ట్ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళటం రావడం అక్క చెల్లి ఏదో ఒక రిలేషన్షిప్స్ ఓసారి కాకపోతే ఓసారి ఉన్న పండగలకో పబ్బాలకో ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఫ్లో అవుతుంది. లేకపోతే అట్లీస్ట్ మనకి టూ మచ్ క్రౌడెడ్ కంట్రీ ఫారెన్ ఇస్ టూ లెస్ పీపుల్ అండ్ టూ మచ్ వాస్ట్ ల్యాండ్. ఒకరికొకరు కమ్యూనికేషన్ పెద్దగా తక్కువ. సో అక్కడ సైకలాజికల్గా పిల్లలు చెప్పాలంటే టీనేజ్ పిల్లలు కొంచెం ఫారెన్ పిల్లల్లో సాంగత్యం తల్లిదండ్రులు ఎంత ఇండియన్ కమ్యూనికేషన్తోనూ ఇండియన్ ట్రెడిషన్స్తోనూ పెంచినా వద్దన్నా కాదన్నా ఫారెన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పాశ్చాత్య ఒరవడి అలవాటు అవుతూ ఉంటుంది. సో అక్కడ యూజువల్గా కొంచెం మనం ఇక్కడ స్కిన్ అని కాకుండా ఇప్పుడు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అన్ని రకాల వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ టు కొంచెం పూర్ కూడా ఉంటారు. వాళ్ళు గన్ సంస్కృతి చంపేయటము అదొక ట్రెండ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి అదొక కిక్ ఇస్తుంది. అట్లాంటి సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఉన్న గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు అది చాలా నార్మల్ అండ్ దే ఎంజాయ్ ఇట్ అండ్ దే లాఫ్ అబౌట్ ఇట్ అండ్ దే ట్రై టు మేక్ నువ్వు ఇది చేసావా నేను ఇది చేశాను అని చెప్పి పెయిన్ని కూడా వాళ్ళు ఒక ప్లెజర్ లాగా ఫీల్ అవుతారు. ఇట్లాంటి వరవడే కనిపిస్తుంది అక్కడ. పోలీసులు కూడా చెప్తున్నారు ఈ అబ్బాయి తేడాగా ఉంది బిహేవియర్ అని చెప్పి. యాక్చువల్గా అబ్బాయి టీనేజర్ అండ్ ఎలా చంపాలి ఫ్యామిలీని ఏ విధంగా చంపాలి నువ్వు ఇదే ఇండియాలో ట్రై చేయి. మనకి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మర్డర్ అని కానీ లేకపోతే నేను చాట్‌జీపీటీలో నేను ఏదన్నా ఒక ఫోటో చేయాలి అంటే మర్డర్కి సంబంధించి లా చెప్దామంటే కూడా దిస్ ఈస్ అగెయిన్స్ట్ అవర్ రూల్స్ అని వస్తుంది ఇండియాలో. తెలుసా నీకు? ఇండియాలో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అమెరికా ఇస్ ఆల్వేస్ మనీ డ్రివెన్. నువ్వు డబ్బులు ఇచ్చి ఇంకొంచెం అప్డేటెడ్గా తీసుకుంటే నీకు అన్నీ చూపించేస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు మనం 7,000 ప్యాకేజ్ ఉంటుంది 70,000 ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ ఓపెన్ సోర్స్ చేసేస్తుంది. సో మరి ఈ పిల్లాడు అంత క్రైమ్ అంటే సొంత తల్లిని తమ్ముడిని ఎలా చంపాలని అందులో ఎంజాయ్మెంట్ కిక్కు కోరుతున్నాడంటే ఈ ఒక్కడే కాకుండా నాకు తెలిసి అంటే మనకి ఇంకా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేశాడు ఎలా చేశాడు ఏ వెపన్తో చేశాడు అనేది కూడా డీటెయిల్స్ రాలేదు. బట్ అసాల్ట్ బ్యాటరీ అనేది మెజిస్ట్రేట్ గారు ఆ సెక్షన్స్ కింద ఈ అబ్బాయిని బుక్ చేసి జువెనల్ కోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ అబ్బాయి దొరికాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు కారే వేసుకొని పారిపోయి మరి దొరికాడు. కానీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు రాదా వీళ్ళు మనం నాని సినిమా చూస్తే ఇలా కూడా ఉంటారా అనుకొని అంటే ఆ సీన్స్ కానీ మర్డర్స్ చేయడంలో ప్లెజర్ కానీ చూసాము. బట్ రియాలిటీలో గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నేను మా మదర్ని ఇలా చంపాను మా బ్రదర్ని ఆవిడ బేస్మెంట్లోనూ వాళ్ళ తమ్ముడు చిన్న పిల్లాడు అసలు తమ్ముడిని చిన్న పిల్లాడిని అది ఒక ప్లెజర్గా తీసుకొని ఒక గేమ్గా తీసుకొని చంపాడా ఎవరు డ్రైవ్ చేశాడు అండ్ ఆ డ్రైవ్ చేసిన గ్రూప్స్ ముఠాలు ఇతనితో ఎలా కనెక్షన్లో ఉన్నారు. కాస్త ఫారెన్లో రాదా ఏంటో వాళ్ళకి సొంత రూమ్స్ ఇచ్చేసి మా ఇండిపెండెన్సు పిల్లల ఇండివిజువాలిటీ తల్లిదండ్రి నాకు 23 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మగారు పక్కనే పడుకున్నాను. మా నాన్నగారు పక్కన ఇంకొక మంచం వేసుకొని పడుకునేవాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పేస్. నాకు స్పేస్ కావాలి. ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లలు ఈ ప్రొటెస్టులు ఈ రెబల్ అవడం ఇదంతా ఏంటో తెలుసా అక్కడి నుంచి కొని తెచ్చుకున్న ఇండిపెండెన్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివి మీకు తెలీదు మేమేమంటున్నామో మమ్మల్ని మీరు అర్థం చేసుకోరని డోర్లు వేయడం తల్లిదండ్రులు వీళ్ళు మాట్లాడుకున్నా ఉన్నారని వీళ్ళు సఫర్ అవడం పేరెంటింగ్ చేసే అవకాశం కూడా పిల్లలు ఇవ్వకపోవడం బికాస్ ఆఫ్ ద పియర్స్ ప్రెషర్. పియర్స్ మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు 13-14 ఏళ్ళు వచ్చిన ఆడపిల్ల డోర్ వేసుకొని 24 గంటలు చాటింగ్ చేస్తుంది పోక్సో కేసులు అవుతున్నాయి. 14 ఏళ్ళు వచ్చిన మగపిల్లాడు ఏం వీడియోలు చూస్తున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎట్లాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాడు అని చూసేదానికి లేదు. మళ్ళీ డబ్బులు పేరెంట్సే ఇవ్వాలి. ఇండియన్ పేరెంట్సే అన్ని వాళ్ళని చూసుకోవాలి. లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. యూఎస్లో నీకు ఆ వెసులుబాటు ఉంది. ఆఖరికి ఇండియాలో కూడా అట్లా తగులుతున్నారు. మొన్న తల్లి తండ్రి అబ్బాయితో ఉండొద్దని చెప్తే తల్లి తండ్రి చెల్లిని చంపేసినట్టు. ఇప్పుడు సేమ్ నీకేమైనా తేడా కనిపిస్తుందా? సో పేరెంట్స్ అంటే ఒక రెస్పెక్ట్ గౌరవము. నేను దానికి పేరెంట్స్నే తిడతాను రాదు.
పెంచే పద్ధతి, ఎంతసేపు డబ్బు సంపాదించాలి, బాగా చదువుకోవాలి తప్పించి ఒక బేసిక్ ఒక రిలీజియన్ని ఫాలో అయ్యి భగవంతుడు అంటే భయం లేదు వీళ్ళకి, పాప భీతి లేదు, గౌరవం లేదు, అవమానం అనేదే లేదు. మనం ఈ పని చేస్తే మనకి రేపు పొద్దున ఏమవుతుంది, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ లేదు, భయపడాలి, ఒక మాట ఎవరన్నా అంటారని భయపడే స్టేజ్ నుంచి ఏం చేసినా పర్లేదన్న స్టేజ్కి పిల్లలు వెళ్తున్నారంటే తల్లిదండ్రులు మొక్కై వంగంది మానే వంగుద్దా. చిన్నప్పటి నుంచి నువ్వు మెడిటేషనో యోగానో భగవంతుడు వీళ్ళు తిరిగితే వాళ్ళకి తిప్పుతారు, తల్లిదండ్రులు చూసి వీళ్ళు నేర్చుకుంటారు. కాదంటావా? మీరేమీ చేయకుండా మా వాడు ఇలా అయ్యాడండి అలా అయ్యాడండి, సొసైటీకి క్రిమినల్స్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సొసైటీ అలా భ్రష్టు పట్టుకుపోయింది. ఇందాక ట్రంప్ ఒక వీడియో చూశాను, క్రాస్ జెండర్లు లేకపోతే ఇంజక్షన్లు చేసుకొని రకరకాలుగా అబ్బాయిలు అమ్మాయిలా మారిపోయి సర్జరీలు చేసుకొని ఒక జడ్జెస్ ఎంత సీరియస్గా డాక్టర్స్ అడుగుతున్నారు, కెన్ అ మేల్ బికమ్ అ ప్రెగ్నెంట్ పర్సన్ అంటే అక్కడ డాక్టర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు, అట్లా అమ్మేస్తున్నారు వాళ్ళు. ఒక అబ్బాయి కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని చెప్పి ఇంజక్షన్లు చేసి అమ్ముతున్నారు. అట్లాంటి సొసైటీ అంటే అట్లా. ఇప్పుడు అట్లాంటి వాడు ఏం ఇంజక్షన్లు తీసుకుంటే వాడు బుర్ర ఎలా పనిచేస్తుంది, వాడు హార్మోన్స్ ఎట్లా పనిచేస్తాయి, వాడు ఆర్గన్స్ తీసుకోగలవా, లేకపోతే ఇట్లాంటి సొసైటీ. ట్రంప్ హాస్ క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ హస్ షాక్ ద ఎంటైర్ కంట్రీ. అమెరికాలో ఓన్లీ మేల్ అండ్ ఫీమేలే ఉన్నారని ఇప్పుడు మన ఇండియాలో ఇది ఎప్పటి నుంచో గుర్తించాం. ఈ క్రాస్ జెండర్ ట్రాన్స్జెండర్ని మనం ఎప్పుడు ప్రమోట్ చేయము, సపోర్ట్ చేయము. అవన్నీ చేయటం వల్ల రకరకాల హార్మోన్స్ ఎక్కించుకుంటే వాడికి తిక్కగా ఉంటుంది, దోలు ఉంటుంది, గోలు ఉంటుంది. ఏం చేస్తాడు వాడు, ఇట్లాంటి క్రైమ్ గ్రూప్స్ని క్రియేట్ చేసి ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్ చేస్తాడు. క్రైమ్ ఫర్ దెమ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, బికాజ్ వాళ్ళకి పెయిన్ తెలీదు, ప్లెజర్ తెలీదు, కామన్ సెన్స్ ఉండదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. మేము అమ్మాయేమో తెలీదు, అబ్బాయేమో తెలీదు, సగం అమ్మాయి సగం అబ్బాయి, ఇంజక్షన్లో జెనిటల్ ఎక్స్చేంజ్, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇండియాలో చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఆపేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా క్రైమ్లు చేయరు, ఇట్లాంటి చిన్నపిల్లల్ని ప్రొవోక్ చేస్తారు. క్రాస్ జెండర్లు వీళ్ళందరూ అయిపోయి ఈ పిల్లల్ని వాడేసుకుంటే ఈ పిల్లల్ని వాడుకొని వాడికి నచ్చినవన్నీ వీళ్ళతో చేయిస్తున్నారేమో. మనం అనుకుంటాం వాళ్ళ ఫ్రీడమ్ కోసం ఫైట్, ఏం మాట్లాడుతున్నారు, బట్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, సొసైటీలో వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, వాళ్ళకి ఐడెంటిటీ లేని వాళ్ళు ఐడెంటిటీ ఉన్న పిల్లలతో వాళ్ళ కోరికల్ని కామాన్ని తీర్చుకుంటూ వీళ్ళని కూడా మీరు ఇలా చేయి అలా చేయని ప్రమోట్ చేయట్లేదు. ఇది చాలా యూనిక్ పాయింట్ అనిపించవచ్చు. ఒక రెగ్యులర్ థింకింగ్ ఉన్న ఏ పిల్లాడు కామన్ సెన్స్తో చేయడు. ప్రొవొకేషను అండ్ రియాక్షను ఎక్కడి నుంచి జరుగుతుంది. క్రైమ్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ నీకు రెసిస్టెన్స్ ఉండాలి. ఒక మనిషిని కన్న తల్లిని, నిన్ను బిడ్డ నుంచి కనిపించిన తల్లిని నువ్వు ఎమోషన్లెస్గా చంపగలుగుతున్నావు, ఒక తమ్ముడిని నీ బ్లడ్ లైన్ చంపగలుగుతున్నావు. నువ్వు ఎంత క్రూరుడిలాగా నువ్వు నిజంగా ఉన్నావా, ఉన్న తర్వాత తయారయ్యావా, పక్కనాన్ని చంపడానికి నువ్వు కుక్క పిల్లనో ఇంకోటనో నువ్వు భరించలేవు. అట్లా నువ్వు తల్లి అంటే ఏం ప్రవోక్ చేసింది, ఎలాంటి హ్యూమన్ ఇండివిజువల్స్, ఎట్లాంటి మానవ రూపంలో ఉండి మనిషి ఆడదా మగాడా తెలియని ఎట్లాంటి పర్సన్స్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ థ్రెట్ టు అ కంట్రీ. వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయినారు, మన ఇండియా కూడా రియలైజ్ అయ్యి ఈ క్రాసు LGBTQ MSQ ఇవన్నీ తీసేసి ఈ పిచ్చి. మొన్న నువ్వు ప్రొటెస్ట్లో చూసావా, గెట్ రెడీ విత్ మీ అని ఒక మగాడు ఇక్కడ వరకు షర్ట్ వేసుకొని స్కార్ఫ్ ఎట్టుపోతున్నాం. వీళ్ళందరూ క్రైమ్ చేయలేదా అక్కడ, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పి వెళ్ళి కొట్టేలేదా అందరినీ? These are provocation to crime. These are the people who will provoke our teenagers to commit crime. టీనేజ్ పిల్లలందరినీ ఇక్కట్టా చేసి కదా ఇప్పుడు క్రైమ్ చేశారు. అది అవ్వట్లేదా ఇండియాలో? తస్మాత్ జాగ్రత్త. నేను ఒక్కటే చెప్తాను, మీరు పిల్లల్ని పెంచేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచే భగవత్ స్థితికి తీసుకెళ్ళండి. ఏ రిలీజియన్ అయినా మీ రిలీజియన్ని ఫాలో అవ్వమని చెప్పండి, స్ట్రిక్ట్గా భయం క్రియేట్ చేయండి. ఈ తప్పు చేస్తే ఏం జరుగుతుంది అని లాస్ తెలియాలి. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేకపోతే యూట్యూబ్లో ఉన్నాయి, రోజు కూర్చోబెట్టి ఒక గంట చదివించి ఈ పని చేస్తే తప్పు ఏమవుతుందిరా నీ జీవితం అన్న జ్ఞానం చెప్పాలా. రైట్, ఖచ్చితంగా సూపర్ చెప్పావు ఉషా. థ్యాంక్ యూ.